ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైకాపా నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల నోట్ల కట్టలు భారీగా దొరికాయి. ఒంగోలు నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అధికార పార్టీ నేతలు చేస్తున్న బియ్యం పంపిణీ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. మరోవైపు ఓటర్లను భయపెట్టి తమ వైపు తిప్పుకునేందుకు వైకాపా నాయకులు దాడులకు తెగబడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు 18వ వార్డు కౌన్సిలర్ పద్మా నీలిమ భర్త వైకాపా నాయకుడు దారా శ్రీనివాసరావు నివాసంలో 31 లక్షల రూపాయలను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు నగదు సిద్ధం చేశారని తెలుస్తోంది. శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. కంచికచెర్ల మండలం గని ఆత్కూరులో వైకాపా నాయకులు రెచ్చిపోయారు. ఇటీవల వైకాపాను వీడి తెలుగుదేశంలో చేరిన చలపాటి వంశీకృష్ణ అన్వేష్ పై దాడికి తెగబడ్డారు. గ్రామానికి చెందిన 4 వైకాపా కార్యకర్తలు బొడ్రాయి సెంటర్లో ఇద్దరిని దారుణంగా కొట్టారు. తెలుగుదేశానికి ప్రచారం చేస్తే చంపేస్తామని బెదిరించినట్లు బాధితులు వాపోయారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓ వస్త్ర వడ్డీ వ్యాపారి ఇంటిపై దాడి చేసిన ఆదాయ పన్ను శాఖ అధికారులు 25 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బులు అధికార పార్టీకి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు సమాచారం. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు వైకాపా నేతలు వినూత్న ప్రయత్నాలు చేశారు. ఇన్నాళ్లు ఓటుకు 3000 చీరలు, గృహోపకరణాలు పంపిణీ చేసిన అధికార పార్టీ నాయకులు బియ్యంతో కూడా ఎరవేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో గురువారం రాత్రి ఆటోల్లో వచ్చి ఇంటింటికి బియ్యం పంపిణీ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు 2 వాహనాలను, వందల సంఖ్యలో బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో వైకాపా నేతలు మరో కొత్త ఎత్తుగడ వేశారు. తెల్లారేసరికి నోట్లతో వ్యవహారాన్ని నడిపించారు. వాలంటీర్లు ఓటరు లిస్టు పట్టుకుని ఇంటింటికి వెళ్లి 50-10 రూపాయల నోట్లు పంపిణీ చేశారు. ఎవరికి ఏ నోటు ఇచ్చారో ఆ సీరియల్ నెంబర్ రాసుకున్నారు. ఆ నోటు తీసుకుని వారు చెప్పిన రైస్ స్టోర్ కి వెళ్లి నోటు ఇచ్చి బస్తా తీసుకువెళ్లడమే. ఆ దుకాణదారుడు నోటు సీరియల్ నెంబర్ రాసుకుని వైకాపా వాళ్లకు లెక్క చూపిస్తారు. ఓటుకు ఒక బస్తా, ఎన్ని ఓట్లుంటే అన్ని బస్తాలు అంటే నేరుగా ఎక్కడా వైకాపా నాయకులు సీన్ లో ఉండకుండా కథ నడిపించారు. 2 రోజుల క్రితం ఒంగోలులో అధికార పార్టీ నాయకులు ఓటుకు 2000 రూపాయల చొప్పున పంచారని జోరుగా ప్రచారం సాగుతోంది. దర్శిలో పోస్టల్ బ్యాలెట్ కు 5000 చొప్పున పంచారని ఆరోపణలున్నాయి. మరికొందరు నాయకులు యూపీఏ చెల్లింపులు కూడా చేపట్టారు. ఇలా డబ్బులు, బహుమతుల పంపిణీతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అధికార పార్టీ వాళ్లు తెగించారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు వచ్చి చూసినా అరకుర కేసులు మాత్రమే పెడుతున్నారు. అసలు వాళ్ళు బయటకు వెళ్ళిపోయింది. మాకు అడుగుకుంటే 50 రూపాయలు ఎన్నికల్లో వాలంటీర్లను వాడుకునేందుకు వైకాపా కొత్త కుట్రలకు తెరలేపింది. ప్రకాశం జిల్లా కనిగిరిలో జిల్లా కోఆర్డినేటర్ పేరుతో మున్సిపాలిటీ పరిధిలోని వాలంటీర్లను వైకాపా కార్యాలయంలోకి రప్పించి రహస్యంగా సమావేశం నిర్వహించారు. అక్కడ వాలంటీర్లను రాజీనామా చేయాలని వైకాపా నేతలు బెదిరించినట్లు తెలుస్తోంది. అలా బహిరంగంగా 49 మందితో, రహస్యంగా సుమారు 150 మందితో రాజీనామా పత్రాలు సమర్పించేలా చేశారు. పైగా రాజీనామా చేసిన వాలంటీర్లకు ఒక్కొక్కరికి 5000 చొప్పున నగదిచ్చినట్లు తెలుస్తోంది. ఇంటింటికి వెళ్లి తాయిలాలు పంచేందుకు వైకాపా నేతలు వాలంటీర్లను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం మద్దనకుంట చెక్పోస్టు వద్ద తనిఖీల్లో భాగంగా పోలీసులు 38 లక్షల రూపాయలు పట్టుకున్నారు. కర్ణాటకకు చెందిన మంజునాథ్ అనే వ్యక్తి కారులో సోదాలు చేస్తుండగా నగదు బయటపడింది. ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో నగదు సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ కనగానపల్లి మండలంలో వైకాపా నాయకులు ఇంటింటికి సిద్ధం స్టిక్కర్లు అంటిస్తున్నారు. తనయ్యనపల్లి, సోమవారంపల్లితో పాటు పలు గ్రామాల్లో రాత్రికి రాత్రే స్టిక్కర్లు అంటించినట్లు తెలుస్తోంది. దీనిపై చర్యలు తీసుకోవాలని తెదేపా నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.